హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నారో తెలుసా? సెల్ ఫోన్. ఎస్ రైట్, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సెల్ ఫోన్ తప్ప ఇంకా దేన్ని ఇష్టపడడం లేదు. ఏం కాదంటారా? మీరు కాదని ఎందుకంటారులే. ఎందుకు? ఇప్పుడు ఎవరిని చూసినా సెల్ ఫోన్తో గడిపినంతగా పక్క వాళ్లతో గడపడం మానేశారు. ఇది పక్కన పెడితే అసలు సెల్ ఫోన్ పనిచేయాలంటే ఏం కావాలి? సిమ్ కార్డ్. అవును, సిమ్ కార్డ్ లేకపోతే సెల్ ఫోన్ పనిచేయదు. అసలు ఇంతకీ ఈ సిమ్ కార్డ్ ఎలా తయారు చేస్తారు? అది ఎలా పనిచేస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిమ్ కార్డ్ లేకపోతే సెల్ ఫోన్ ఒక డబ్బా మాత్రమే కాదు, ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ థింగ్. అదే సిమ్ కార్డు ఉంటే ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళతో అయినా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఈ సిమ్ కార్డును ఎలా తయారు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. దీని తయారీలో ఎలాంటి టెక్నాలజీ వినియోగిస్తారో కూడా మీకు తెలియదు. అందుకే ఇప్పుడు నేను ఫ్యాక్టరీలో సిమ్ కార్డ్ని ఎలా తయారు చేస్తారో చెప్పబోతున్నాను. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్యాక్టరీలో హైటెక్ సిమ్ కార్డ్ని తయారు చేస్తున్నారు. మనం ఇప్పుడు 5G సిమ్ కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నాం కదా, అవే. మనం సిమ్ కార్డ్ను మన ఆండ్రాయిడ్ ఫోన్లోకి వేసేటప్పుడు సిమ్ కార్డ్కి ఉన్న కవర్ తీసి సెల్ ఫోన్లో పెడతాం. ఈ కవర్ ఒక రకమైన పదార్థంతో తయారు చేస్తారు. అంటే ఈ సిమ్ కార్డ్ బాడీని వేస్ట్ ప్లాస్టిక్తో ఒక పద్ధతిలో తయారు చేసి ముందుగా ప్లాస్టిక్ యొక్క కణికలను ఒక దగ్గర ఉంచుతారు. ఆ తర్వాత మాస్టర్ బ్యాచ్ని అందులో వేస్తారు. అయితే మీకు ఈ మాస్టర్ బ్యాచ్ అంటే ఏంటో తెలియదు కదా. దీనివల్ల ప్లాస్టిక్ పదార్థానికి ఒక పర్టికులర్ కలర్ వస్తుంది. అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్నమాట. అప్పుడు ఈ రెండు పదార్థాలను ఒక మిషన్ సాయంతో మిక్స్ చేసి దాన్ని హీట్ చేస్తారు. ఇదిగో ఇక్కడ ఈ మిషన్ని చూడండి, ఇది మెల్టింగ్ మిషన్ అన్నమాట. ఈ మిషన్ మిక్సింగ్ అలాగే హీటింగ్లో సాయం చేస్తుంది. ఈ మిషన్ లోపల హీట్ అయ్యే టెంపరేచర్ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఉండే ప్లాస్టిక్ కణికలు నెమ్మదిగా ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంలోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ మిషన్ నుంచి బయటకు వచ్చేదేంటో తెలుసా? పెద్ద ప్లాస్టిక్ షీట్స్. ఇదిగో మీరే చూడండి, మిషన్లో ఆ ప్లాస్టిక్ షీట్ ఎలా తిరుగుతుందో. కలర్ కూడా భలే ఉంటుంది. జస్ట్ ఒక రెండు పదార్థాలను ఈ మిషన్ తన లోపలికి తీసుకుని ఆ తర్వాత ఒక షీట్ రూపంలో బయటకు విడుదల చేస్తుంది. ఆ తర్వాత మరో మిషన్ ఈ ప్లాస్టిక్ షీట్ను అంటే కావాల్సిన విధంగా కార్డ్ ఒక రూపంలోకి తయారవుతుంది. మైక్రోసిమ్ అలాగే మ్యాక్రోసిమ్ అని వీటిని పిలుస్తూ ఉంటాం. అది మీరు వినే ఉంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి మిషన్లలో తయారు చేసినవి. కాదంటే ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. అంతేకాదు, సిమ్లో ఉండే గ్లూని కూడా మిషన్స్ తయారు చేస్తాయి. సిమ్ కార్డ్ సెల్ ఫోన్లో ఫిట్ అయితేనే మనకు నెట్వర్క్ వస్తుంది. అంటే సిమ్ కార్డ్ సెల్ ఫోన్లో ఫిట్ అవ్వాలంటే దానికి ఈ గ్లూ అవసరం. ఇలా ఫిట్ అయిన వెంటనే ఇంకేముంటుంది, ధనాధన్మని మనకు నచ్చినట్టు మన సిమ్లో ఎవరికి కావాలితే వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సిమ్ కార్డ్ కవర్లు, గ్లూ చూసాం. దాని మధ్యలో ఉండే సిమ్ను ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ సిమ్ ప్రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ కావాలి, అలాగే అందులో ప్రోగ్రామింగ్ ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే సిమ్ కార్డ్స్లో ప్రోగ్రామింగ్ను ఫిక్స్ చేస్తూ వాటిని రెడీ చేస్తూ ఉంటుంది. ఇదిగో చూడండి మీరే, ఇలా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన తర్వాత గోల్డెన్ చిప్లతో సిమ్ కార్డులను రెడీ చేస్తారు. ఈ గోల్డెన్ చిప్ పై భాగం సిలికాన్తో తయారవుతుంది. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ కానీ సిమ్ కార్డుల స్ట్రక్చర్ కానీ అన్ని కంపెనీలకు ఒకేలా ఉండవు. ఒక్కొక్క కంపెనీ స్టైల్, డిజైన్ ఒక్కోలా ఉంటుంది. ఈ విధంగా సిలికాన్ కోటింగ్తో గోల్డెన్ చిప్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు సిమ్ కార్డ్ రెడీ అయింది. ఇక అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. అసలు సిమ్ కార్డులో ఎటువంటి మంత్రం ఉండదు. సముద్రాల అవతల ఉన్న వారితో కూడా క్షణాల్లో ఫోన్ చేసి మాట్లాడేయొచ్చు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఈ చిన్న చిప్ కలిపేస్తుంది. చూడ్డానికి ఈ సిమ్ మన చిటికిన వేలంత కూడా ఉండదు. మరి ఇంత చిప్ ఎలా అంత దూరంగా ఉన్న వాళ్ళతో కనెక్ట్ చేస్తుంది అంటే, అంత పెద్ద డేటా ఈ సిమ్లో ఎలా స్టోర్ చేస్తారు అంటే, ప్రతి సిమ్లో ICC ఐడి ఉంటుంది. అంటే సెక్యూరిటీ అన్నమాట. ఇది ఈ సిమ్ కార్డులో ఉండడం వల్ల ఎప్పుడైతే సిమ్లో దీన్ని సెట్ చేస్తామో అప్పుడు కనెక్షన్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో ఇంటర్నేషనల్ మొబైల్ ఐడెంటిటీ కూడా ఉంటుంది. ఈ సిమ్ కార్డులో పర్సనల్ ఐడెంటిటీ అలాగే సెక్యూరిటీ పిన్ కూడా ఉంటుంది. ఈ సిమ్ కార్డులలో 2 రకాల టెక్నాలజీస్ని పిన్ చేసి పెడతారు. అందులో మొదటిది GSM, రెండోది CDMI. వీటిని బట్టే సిమ్ కార్డులు పనిచేస్తాయి. ఇంకా క్లియర్గా సిమ్ కార్డ్ ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోవాలంటే ఇది కూడా చూడండి. ఇప్పుడు మొదటగా మనం సిమ్ కార్డ్ను ఫోన్లో ఇలా సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత ఫోన్లో నెట్వర్క్ వచ్చినట్టు మనకు సిగ్నల్ వస్తుంది. అప్పుడు దీనికి దగ్గరలో ఉన్న CSM నెట్వర్క్ ఎక్కడుందో వెతుక్కుంటుంది. ఎప్పుడైతే అది దొరుకుతుందో అప్పుడు ఫుల్ నెట్వర్క్ సెల్ ఫోన్లోకి వస్తుంది. ఎప్పుడైతే మనం అవతల వారికి ఫోన్ చేస్తామో అప్పుడు ట్రాన్స్లేటర్ ద్వారా ఫోన్ కనెక్ట్ అవుతుంది. దీంతో మనం హాయిగా అవతల వాళ్ళతో మాట్లాడొచ్చు. చూసారా, ఇలాంటి సిమ్ కార్డులు ప్యాకెట్లలో తయారు చేస్తూ మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి. ఈ సిమ్ కార్డుల కంపెనీలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అవేనండి మనం నిత్యం వినే ఎయిర్టెల్, BSNL, జియో, వోడాఫోన్,
ఇలా ఇంకా చాలా కంపెనీలు. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ దగ్గర ఉన్న సిమ్లను ఒక్కసారి చూడండి, అందులో ఉన్న వేరియేషన్ను పరిశీలించండి. ఒక్కో కంపెనీ సిమ్ ఒక్కో డిజైన్లో ఉంటుంది. ఈ కంపెనీలన్నీ తమ సిమ్ కార్డులను కొనుక్కోవాలనే ఉద్దేశంతో రకరకాల ఆఫర్లు పెట్టి పబ్లిక్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మీరు కూడా అలాంటి ఆఫర్లు చూసే మీ సిమ్ను కొనే ఉంటారు కదా. మీ చుట్టుపక్కల ఎక్కడైనా పెద్ద ఎత్తులో ఉండే మొబైల్ టవర్ని చూసారా? ఈ టవర్లే సిమ్ కార్డులను కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఇది సిమ్ కార్డ్ లోపల ఉంటుంది. మీ సిమ్ కార్డ్ను ఒక పాస్వర్డ్ సాయంతో ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే సిమ్ కార్డ్ను వేరే ఒక ఫోన్లో వేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఇక సిమ్ కార్డుల సైజుల విషయానికి వస్తే నెమ్మదిగా సిమ్ కార్డుల సైజులు తగ్గిపోతున్నాయి. ఇప్పుడైతే బాగా చిన్న సైజులో సిమ్ కార్డులు వస్తున్నాయి. అంటే స్మార్ట్ ఫోన్లో స్మార్ట్ సిమ్ కార్డ్ అన్నమాట. అదే గతంలో వచ్చిన ఫోన్లో ఉండే సిమ్ కార్డులను చూస్తే కాస్త భిన్నంగా పెద్దవిగా ఉండేవి. సిమ్లను సిమ్, మైక్రో, మైనో సిమ్ అని పిలుస్తున్నారు. మొబైల్ని బట్టి సిమ్ కార్డ్ సైజు మారుతుంది. ఇప్పుడైతే అన్ని మ్యాక్రో సిమ్ కార్డులు వస్తున్నాయి. ఇదే అన్నిటికంటే హై టెక్నాలజీ సిమ్ అన్నమాట. మరి ముందు కాలంలో ఇంకెలాంటి సిమ్ కార్డులు వస్తాయో, అసలు సిమ్ లేకుండానే మొబైల్లోనే డైరెక్ట్గా కనెక్టివిటీ వస్తుందేమో చూడాలి మరి.